టు ఆల్ ఆఫ్ యూ. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి డీఎస్సీ నోటిఫికేషన్ గురించి ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ప్రెజెంటు ఈరోజు జరిగినటువంటి మనకి అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ గారైతే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అయితే ముందుగా ఈరోజు ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ మనం ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుందాం. వేసవి సెలవుల్లో టీచర్స్‌కి సంబంధించినటువంటి ట్రాన్స్‌ఫర్స్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడాను మనకి అలాగే పోస్టుల హేతుబద్ధీకరణకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడాను మనకి పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు అయితే రూపొందించింది. అంటే ప్రెజెంట్ అయితే చాలా రోజుల నుంచి అయితే మన వీడియోస్‌లో కంపల్సరీగా అయితే మెన్షన్ చేస్తున్నాం కదా! మనకి ఏప్రిల్, మే నెలల్లోనే మనకి అంటే వేసవి సెలవుల్లో మాత్రమే మనకి ఈ ట్రాన్స్‌ఫర్స్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు, ఈ యొక్క ఏ స్కూల్స్‌లో తక్కువ స్ట్రెంత్ ఉన్నారో ఆ స్ట్రెంత్‌కి అక్కడ ఎంతమంది టీచర్స్ ఉండాలి అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గవర్నమెంట్ అనేది ప్రతి జిల్లాకు సంబంధించిన డీఏఓస్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఈ ప్రాసెస్ అంతా మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఏ యొక్క జిల్లాలో ఎన్ని పోస్టులు ఏ స్కూల్లో ఉన్నాయి, అది ప్రైమరీస్ కావచ్చు, హైయర్స్ కావచ్చు, ఎన్ని స్కూల్స్‌లో మనకి వేకెన్సీ ఖాళీలు కనబడుతున్నాయి అని చూసుకొని గవర్నమెంట్‌కి ఒక రౌండ్‌గా ఒక వేకెన్సీ లిస్ట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అప్పుడే దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అనే విషయం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ ఎవరికి ప్రమోషన్స్ ఉండాలి అనే విషయం చూసుకున్నట్లయితే ప్రెజెంటు మనకి ఈ యొక్క సీనియారిటీ జాబితా ఆల్రెడీ కలెక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మార్చి 1వ తేదీన మనకి అంతే ఇనీషియల్‌లో సీనియారిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అలాగే అందులో ఏవైనా అభ్యంతరాలు ఉంటే మనకి మార్చి 7 లోపలైతే అభ్యంతరాలు ఆ సార్స్ అనేది సర్వీస్‌లో ఉన్న సార్స్ అనేవాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు. దానికి గవర్నమెంట్ మళ్ళీ వెరిఫికేషన్ చేసేసుకొని మనకి ఫైనల్‌కి సంబంధించినటువంటి సీనియారిటీ జాబితా అనేది మనకి ఎప్పుడొస్తదంటే ఈ మంత్ 30వ తేదీల అంటే ఈ మంత్ మార్చి 30కి సీనియారిటీ జాబితా రిలీజ్ చేస్తారు. అదే ఫైనల్ అవుతుందండి. తర్వాత ఆ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మీ యొక్క సీనియారిటీ ఉన్నా కూడాను మీరు ఒకవేళ అబ్జెక్షన్ చేయకపోతే మీ సీనియారిటీ జాబితాలో నేమ్స్ కనిపించకపోతే గవర్నమెంట్ అనేది ఎటువంటి సంబంధం లేదు అనేసి మనకి కాన్ఫిడెంట్‌గా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క సర్వీస్‌లో ఉన్న టీచర్స్ ఎవరైనా మీరు ఈ ప్రమోషన్స్‌కి గాని మీరు పెట్టినట్లయితే కంపల్సరీగా అయితే మీ యొక్క లిస్ట్‌ని చెక్ చేసేసుకొని ఒకవేళ ఓకే అంత కన్ఫర్మ్‌గా ఉందంటే మీరు ఎటువంటి అబ్జెక్షన్స్ పెట్టవసరం లేదు. లేదు మీ యొక్క సీనియర్‌లో ఏదైనా మిస్టేక్ వచ్చింది మేబీ మనకి చూపిస్తే మీరు మార్చి 7th లోపలైతే మీ అబ్జెక్షన్‌ని రైట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫైనల్ సంబంధించినటువంటి సీనియారిటీ లిస్ట్‌లో మీ యొక్క పేరు అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రెజెంట్ వేసవి సెలవులు టీచర్స్ ప్రమోషన్స్, ట్రాన్స్‌ఫర్స్ అలాగే హేతుబద్ధీకరణకి మార్గాలు అనేసి మనకి ఈరోజు న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ బదిలీలు అనేది మనకి ఈ ట్రాన్స్ఫర్కి సంబంధించినటువంటి ఎప్పటి వరకు జరుగుతాయి అంటే మే 30 వరకు ఉన్న సర్వీస్‌ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మే 30 అంటే మనకి 5 నెలల 30 తేదీ వరకు కూడాను సర్వీస్‌లో ఉన్న టీచర్స్ ఉన్నారు కదా! ఎవరైతే ట్రాన్స్ఫర్ పెట్టేసుకున్నారో వాళ్ళందరికీ కూడాను సర్వీస్ ఎప్పటి వరకైతే కాలిక్యులేట్ చేస్తారంటే మే 30వ తేదీ వరకైతే వాళ్ళ యొక్క సీనియారిటీని ఇది బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అనేది మనకి అవైలబుల్‌గా చేస్తారనేసి కూడా మనకు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఏప్రిల్ 30 అంటే 430 వరకు కూడాను పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగానే పోస్టుల హేతుబద్ధీకరణ నిర్వహిస్తారు. ఇది కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. అయితే ఈ ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, ప్రమోషన్స్ అవ్వచ్చు ఎన్ని జిల్లాలకు ప్రాతిపదికన నిర్వహిస్తారంటే 13 జిల్లాలండి. పాత జిల్లాలు ఏవైతే మనకి ఉన్నాయో 13 జిల్లాలు వాటిని మాత్రమే బేస్ చేసుకొని మాత్రమే మనకి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. ఇప్పుడు ప్రెజెంట్ కొత్తగా ఏర్పడిన జిల్లాలను అయితే ఇందులో మెన్షన్ చేయట్లేదండి. పాత మీరు ఏ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వాళ్ళో ఆ డిస్ట్రిక్ట్‌ని బేస్ చేసుకొని మాత్రమే మీ యొక్క ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఉంటాయని కూడా మనకి వ్యక్తం చేయడం జరిగింది. అలాగే హేతుబద్ధీకరణకు సంబంధించిన యూడైస్‌లో వివరాల నమోదుకు మరోసారి అవకాశం కల్పించారు. హేతుబద్ధీకరణకు సంబంధించినది యూడైస్ యాప్ ఒకటి ఉంటుంది కదా! ఆ యాప్‌లో మాత్రమే మీరు మరొకసారి కూడాను మీరు వివరాలు అనేది మీరు నమోదు చేసుకోవచ్చు అనేసి కూడా మనకి చెప్పడం జరిగింది. అలాగే హ్యాండిక్యాప్డ్ కేసు అనేది పెండింగ్‌లో ఉన్నందున హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉన్నందున వీళ్ళకి మినహాయింపు అవకాశం ఇచ్చే అవకాశం ఉంటదని చెప్పారు కదా! అవకాశం ఇచ్చారు అని చెప్పట్లేదండి. అవకాశం ఇచ్చే అవకాశం మాత్రమే ఉంది. అంటే వీళ్ళకి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ వీళ్ళు ఏమైనా వేరే దగ్గరికి కావాలనుకోండి, వాళ్ళు ఈ పెండింగ్ కేసులో ఉంది కాబట్టి కొద్దిగా కాసేపు వీళ్ళని మిగతా వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి మినహాయింపు అయితే అవకాశం ఉండే అవకాశం అని చెప్తున్నారే తప్ప క్లారిటీగా అయితే చెప్పలేదు. అలాగే ఈరోజు జరిగినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ మనకి అసెంబ్లీ సమావేశంలో నారా లోకేష్ గారు
ఒక విషయం గురించి అయితే మాట్లాడారండి. డిఎస్సి 2025కి సంబంధించిన మాటలు మాట్లాడారు. అయితే ఏంటి డిఎస్సి 2025 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఏంటి మాట్లాడని చూసుకుంటే సుమారు 16,000 పోస్టులనేది 150 రోజుల్లో ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఈ విషయం చెప్పడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి 16,000 పోస్టులనేది 150 రోజుల్లో కంప్లీట్ చేశారు. డిఎస్సి 2025 కూడా చెప్పారు. అయితే ఎన్నో కేసులు పడినా కూడాను అవన్నీ కూడాను సమర్థవంతంగా ఆ కేసులనేది పరిష్కరించుకొని ఈ యొక్క నియామక జరిగిందని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ అనేది ఉగాదికి విడుదలయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే అతను మాట్లాడే విధానంలో చూసుకుంటే జాబ్ క్యాలెండర్లో డిఎస్సి పోస్టులు కూడా ఉంటాయి అనే విధంగా అయితే మాట్లాడారు. అయితే ఉంటాయా లేదా అనేది కూడాను మనకి దీనిపైన క్లారిటీ అయితే ప్రస్తుతానికైతే లేదు. అతను కూడా క్లారిటీగా అయితే మనకి చెప్పలేదు. అయితే ఆల్రెడీ ప్రీవియస్గా చాలామంది వీడియోస్ చేసాం, నేను కూడా చేశాను కదా. మనకి ఈ యొక్క ఎలక్షన్ అనేది మనకి ఉన్నదని తెలిసిందే. ఎందుకు ఈ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నామంటే మనకి ఏప్రిల్ నాటికల్లా కూడాను ప్రజెంట్ ఉన్నటువంటి ఈ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇవన్నీ కూడాను మనకి వాటి యొక్క సమయం అనేది ముగించేస్తున్నారు. అయితే దీని తర్వాత కంపల్సరీగా అయితే ఎలక్షన్స్ రావాలి. ఈ ఎలక్షన్కి సంబంధించినటువంటి కోడ్ ఏమైనా కూడాను మనకి ఈ మార్చిలో ఎలక్షన్ కోడ్ అనేది వస్తే కంపల్సరీగా అయితే నోటిఫికేషన్స్ ఆగిపోవలసిందే. అయితే ఈ మార్చి ఎందుకు ఈ కోడ్ ఇచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్స్ ఆగిపోయిన తర్వాత మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రాదంటే పక్కాగా అయితే దీనికి ముందులే మనకి అందరికీ తెలిసిందే మార్చి మనకి 19న మనకి కొత్త సంవత్సరం అది ఉగాది ఉంది కదా. ఈ ఉగాది నాటికి అంటే ఈ 19 లోపల మనకి ఏమైనా జాబ్ క్యాలెండర్ వస్తే ఆ జాబ్ క్యాలెండర్లో డిఎస్సికి సంబంధించిన పోస్టులు ఉంటాయా లేదనేది క్లారిటీ అయితే ప్రజెంట్ లేదండి. కానీ ఈ డిఎస్సి నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఖాళీలన్నీ కూడాను మనకి ఎప్పుడు మళ్ళా ఒకవేళ మార్చి మిస్ అయిపోయింది అనుకోండి కంపల్సరీగా అయితే జూన్లో నోటిఫికేషన్స్ అనేది మనకు రావడానికి అయితే ఆస్కారం ఉంది. అయితే ఎన్ని వేకెన్సీలు ఉంటాయని చూసుకున్నట్లయితే దానిపైన కూడా క్లారిటీ ప్రస్తుతానికైతే లేదు. అయితే కొన్ని న్యూస్ పేపర్లో అయితే కొన్ని రావడం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో ఎన్నో అయితే కొన్ని జిల్లాలకు మాత్రమే చెప్పారు. అనంతపురం గురించి ఒక ఇన్ఫర్మేషన్, నెల్లూరు, అలాగే విశాఖపట్నం సంబంధించింది. ఇవి కొన్ని జిల్లాలకు మాత్రమే కొన్ని ఆర్టికల్స్ రాశారు. అయితే ఏదేమైనట్టు కూడా అఫీషియల్గా వచ్చినంత వరకు కూడాను వేకెన్సీ అనేది ఎవరు కూడా క్లారిటీగా చెప్పలేము. ఓకే. అయితే మనకి ఏమైనా మార్చిలో ఉగాదికి అలా జాబ్ క్యాలెండర్లో డిఎస్సి ఉంటుందా లేదా అనేది అయితే మనకి అఫీషియల్గా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి లేదు. అలాగే ఈరోజు మనకి లోకేష్ గారు కూడా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కంపల్సరీగా అయితే 3 నెలల్లో నియామకాలు అనేసి కూడా ఒక రకంగా మాట్లాడడం జరిగింది. అయితే ఆ నియామకాలు ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ పోస్టులు ఉన్నాయి కదా. ఈ ప్రొఫెసర్లకు సంబంధించినటువంటి ఖాళీలు అనేది 3 నెలల్లో నియామకాలు జరుగుతాయని కూడా చెప్పడం జరిగిందండి. ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిందండి. ఇది డిఎస్సి కాదు, ఇది యూనివర్సిటీలో ఖాళీలుగా ఉన్న దానికి. అయితే యూనివర్సిటీలో మ్యాక్సిమం కొందరు చెప్పడం జరుగుతుంది 3,370 వరకు అయితే మనకి వేకెన్సీలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఇందులో కంపల్సరీగా అయితే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది రిలీజ్ అవుతుందా లేకపోతే ఇది ఏమైనా జాబ్ క్యాలెండర్లో ఉంటుందా అనేసి కూడా చెప్పలేదు. ఏది ఏమైనప్పటికీ కూడాను మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితే కానీ ఏవి కూడాను కన్ఫర్మేషన్లు ఉండవండి. ఏ డిపార్ట్మెంట్కి వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు అనేది ఉగాది కల్లా వెయిట్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు కూడా ఉగాదికి కొత్త సంవత్సరంతో కొత్తగా ఆశలు చిగురించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ యొక్క కాంపిటీషన్ ఫీల్డ్ ఇదంతా కూడాను ఎవరు కూడాను ఎటువంటి నెగ్లిజిబుల్ చేయొద్దండి. దయచేసి మీ యొక్క ప్లాన్ ప్రకారంగా మీరు చదివేసుకోండి. కంపల్సరీగా అయితే సక్సెస్ఫుల్ అయితే అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ డిఎస్సికి బాగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఏదేమైనప్పటికీ కూడాను మనకి నోటిఫికేషన్ గురించి వెయిట్ చేసే బదులు ఇప్పటి నుంచి మీరు ప్లాన్ ప్రకారం చదవండి. ఒకవేళ మీకు మార్చి మిస్ అయినట్టుగా అయితే నోటిఫికేషన్ పక్కాగా అయితే జూన్లోనే వచ్చే అవకాశాలు ఉంటుందండి. మిడ్లో రిలీజ్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే ఎలక్షన్స్ అనేది కంపల్సరీగా కండక్ట్ చేస్తారు కాబట్టి మనకి జూన్కే మళ్ళీ నెక్స్ట్ వెళ్ళిపోతే ఈ ఎలక్షన్ అయిపోయి కోడ్ వచ్చిన తర్వాత నియమించడాలు, ఆ రిజల్ట్ అవన్నీ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అయితే యూనివర్సిటీల్లోకి సంబంధించిన ప్రొఫెసర్ సంబంధించిన నియామకాలు ఉంటాయని కూడా మనకు అతను వ్యక్తం చేయడం. అలాగే ఏజ్ గురించి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. ఏజ్ గురించి కూడాను అతను మనకి ఈరోజు మాట్లాడడం జరిగింది. జీవోఎంకి పంపించమని కూడా చెప్పడం జరిగింది. అయితే జీవో నెంబర్ అక్కడ కంపల్సరీగా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే కానీ మనకి నోటిఫికేషన్లో ఏజ్ మెన్షన్ చేయలేరు, పాత ఏజ్నే కంటిన్యూ చేస్తారు. అయితే చాలామంది అభ్యర్థులు అయితే ఏజ్ అనేది ఓసీ కేటగిరీకి సంబంధించిన 46 అంటున్నారు, కొందరు 49 అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి అఫీషియల్గా జీవోలో ఏవైనా మార్పులు జరిగితే తప్ప
మనం ఇక్కడ ఓన్‌గా చెప్పుకోవడానికి ఏమీ లేదు. జీవోలో ఒకవేళ సవరణ జరిగితే మనకి నోటిఫికేషన్‌లో వాళ్ళు మెన్షన్ చేస్తారు. ఓకే. ఏదైనా అప్డేట్ అయితే డీఎస్సీ గురించి వస్తే మా ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.